యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సతీష్ గారు. మరి ప్రియమైన శత్రు ప్రకాష్ రెడ్డి గారికి, హ్మ్. మిత్రుడు రాకేష్ గారికి. ప్రియమైన శత్రువులు ఇప్పుడు ఉంటారా రాజకీయాల్లో? మరి ఆయన అందరు మిత్రులు అనగా నేను శత్రువే అంటుండే. హ్మ్. ఎందుకంటే ఆ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి హ్మ్. ఎంత మేర సహకరించగలుగుతుంది అనేది కిషన్ రెడ్డి గారు ఒక ఎజెండాగా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వారు తెలంగాణ కోసం కొట్లాడినోడే, తెలంగాణలో మాతో కలిసి ప్రకాష్ రెడ్డి గారితో పాటు అందరు తిరిగినోళ్ళే. కాబట్టి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత సమస్యల్లో ఇరుక్కున్న మాట వాస్తవం. హ్మ్. దీనికి ఎందుకు నేపథ్యం చెప్తున్నట్టే రైతులందరూ కూడా వినాల్సింది. అక్టోబర్ నవంబర్లోనే వారు రైతు రుణమాఫీ దాదాపు నేను అనుకుంటా నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు. 19,000 కోట్లను 32,000 కోట్లు ఆర్బీఐ నుంచి రుణమాఫీకి పోయిన ఆర్థిక సంవత్సరానికి అప్పుడున్న ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక 99,000 వరకు ఏమో రుణమాఫీ చేసింది. మనం డిసెంబర్ 9వ తారీఖు నాడు చేయడానికి ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 రుణమాఫీలు అనేవి ఆర్బీఐ రూల్స్ బడ్జెట్ కూడా అంగీకరించదు. ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎమా, వివిధ శాఖలకు మీరు కేటాయించాల్సిన నిధుల మిగతా అంశాలన్నీ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి కనీసం ఒక 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించగలిగితే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. ఎందుకంటే రెవెన్యూ రిసీట్స్ విషయంలో నాకు కొన్ని అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే 2 లక్షల మనం 80,000 కోట్లకు పెడితే నిజ బడ్జెట్ గా ఉంది. అది 80,000 90,000 కోట్లు అంటే పోయినసారి 2,49,000 కోట్ల రెవెన్యూ రిసీట్స్ వచ్చింది. సో ఈసారి తగ్గడానికి అవకాశం ఎందుకు ఉన్నది అని అంటే ఇబ్బడి ముబ్బడిగా ప్రజల మీద ట్యాక్స్ వేసే పరిస్థితి ఉండదు. ఏది గత ప్రభుత్వాలు వేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వేయడానికి ఉండదు. తర్వాత మనం సబ్సిడీలు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల సంక్షేమము, అభివృద్ధి అనేది లక్ష్యంగా ఉంటే మీరు కిషన్ రెడ్డి గారికి కూడా దగ్గర కాబట్టి నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారిని ఏమంటారు కిషన్ రెడ్డి గారితో కలపడానికి ఆ సమావేశం హైదరాబాద్ లో జరగడానికి ఇంకా మంచిది. ఎందుకంటే రాజకీయాలు అనుకుంటున్నాం కదా, రాజకీయాల కోసమే జరుగుతుంది అంటున్నాం కదా. మీరు హైదరాబాద్ లో ఒక మీటింగ్ కొరకు మీరు నేను మాట్లాడుతా, మీరు మాట్లాడండి, ఒక ఏర్పాటు చేస్తే ఏంటి అసలు ఉన్న పరిస్థితులు ఏంటి? లేదు, ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు, ప్రభుత్వమే కన్వీన్ చేస్తుంది. ఉన్న ఫినాన్షియల్స్ గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారన్న ఇది కూడా లేదు, కనీసం కలవలేదు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మిగతా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, కానీ రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఆయన కలవటం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కలవడానికి కలవకపోవడానికి ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి ఈ రోజు ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కలవడం అనేది ఇప్పుడు కేసీఆర్ గారిని ఏమైనా కలవకుండా ఉంటామంటున్నామా? వాళ్ళు కలవలేకపోయింది. కానీ కిషన్ రెడ్డి గారిని ఏమైనా వారే కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోదామని చెప్పి మాట్లాడుకున్న స్థితి ఉన్నది. దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎందుకు నెగిటివ్ గా ఎలక్షన్స్ లక్ష్యంగా, రాజకీయాల లక్ష్యంగా ఎందుకు జరగాలి? అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ఎందుకు జరగకూడదు? దాని కొరకు ప్రయత్నాలు ఏమంటారు పౌర సమాజం చేయలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా జరిగితే నేను అంటున్నావు మినిమం మీరు చేసే అవకాశం ఉంది. ఏంటంటే 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు చేయగలుగుతారు. ఒక 1,00,000 కోట్ల బడ్జెట్ ను అదనంగా మనకు వచ్చేటట్టు చేయండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏమొచ్చిందంటే మా ఏమంటారు కేసీఆర్ గారి లెక్కనేమో ధనవంతమైన రాష్ట్రమైంది. కానీ ఇప్పుడు తీరా చూస్తేనేమో దాంట్లో అరకొర నిధులతో 6,70,000 కోట్ల రూపాయలు మీకు ఈఎంఐలు, తర్వాత పన్నులుగా ఏమంటారు దాన్ని ఇంట్రెస్ట్ రేట్లు కొట్టడానికి మీకు 40,000 నుంచి 60,000 కోట్లు పోతాయని ఒక అంచనా ఉంది. అవన్నీ మీరు అర్థం చేసుకుంటూ ప్రభుత్వం మీద మీరు 10 సంవత్సరాలు చేయకపోతే లెక్క లేదు, కానీ 2 నెలలు కాకపోతేనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తుంటే ఆ గ్యారంటీలు అమలు చేస్తుంది, గ్యారంటీలలో లొసుగులు వెతుకుతారు. ఇలా రేపటి రోజున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మీరేం సహకరించారు? వారు ఏంటిది టిఆర్ఎస్ కు ఏం చేయాలో పాలుపోక అటు వాటర్ అని ఒకసారి ఇటు అని ఒకసారి వాళ్ళు అటు ఇటు పోతారు. కాబట్టి మీ వీలైతే అంటే ఇక తక్కువ షార్ట్ టైం ఉంది కాబట్టి ఇది పెద్ద చర్చకు రాదేమో, కానీ మీరు ఎన్నికల తర్వాతనైనా రాష్ట్రానికి ఇప్పుడు ₹1 ఇస్తే మాకు 40 పైసలు ఇచ్చి మీరు 60 పైసలు తీసుకుంటారు కరెక్ట్. ఎందుకు మరి బీహార్ కో, ఉత్తరప్రదేశ్ కో, నార్త్ ఈస్ట్ కో వాళ్ళు ₹1 ఇవ్వకముందే ₹6-7 ఇస్తున్నారు? ఎవరికి ఇప్పుడు అవసరం? ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టం హామీలు అమలు చేయండి బీజేపీనే కదా. అది అమలు చేసి ఉంటే ఇప్పుడు నేను అంటున్నా ఎఫ్ఆర్బిఎం మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎఫ్ఆర్బిఎం
అతి ఎక్కువగా నేను అనుకుంటున్నా చాలా ఎక్కువ తెచ్చుకున్నాను. 33 లక్షల కోట్ల పై చిలుకేదు సంథింగ్. నేనేమంటున్నా అంటే ఇంతలా మీరు సహకరించిన అభివృద్ధి కుంటుపడితే వాళ్ళు ఒక్కరోజు ప్రశ్న లేదు. నేను ఇప్పుడు చివరిగా చెప్పేది ఏంటంటే బీజేపీ ఈ రోజు నిర్మాణాత్మక విమర్శ చేసినట్టే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది సహకరించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో కొనసాగించిన కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ గుడ్డి విమర్శలకు పోకుండా ఉన్న పలంగా చర్చకు చేయడం ద్వారా హౌస్ చర్చ చేస్తే ఏమైతుంది, కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఎవరికి బీజేపీ కూడా మేము ఇవి ఇచ్చినాం, మేము చేసినాం, మేము మా కోట్లే కాదు, మేము ప్రజల కోసం ఇట్లా కోట్లాడదామని చెప్పొచ్చు. లెక్క చెప్తే 9 లక్షల కోట్లు చెప్పిండు మనోడు కిషన్ రెడ్డి గారు ఒకసారి. 9 లక్షల కోట్లు వాళ్ళు ఈ నిధులే ఇస్తే ఇక మేము 10 తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్లు ఇచ్చాము. ఇది గతంలో కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. అంటే ఈడి నుంచి పోకముందే ఆడి నుంచి ఏం రాలే, వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏందో నాకు కొత్త చెప్పండి. ఒక ట్రైబల్ యూనివర్సిటీ తప్ప అది కూడా అయిందా ఇప్పుడు? రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మాట్లాడదామని నేను అనుకున్నాను. 6 గ్యారంటీలకు సంబంధించి మీరు ఇచ్చిన 100 రోజుల గడువు మార్చి 16తో ముగుస్తుంది. అందుకు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని గ్యారంటీలు అన్నారు. ఈ 6 గ్యారంటీలు పరంగా చూస్తే మొత్తం అందులో 13 హామీలు ఉన్నాయి, అందులో కొన్ని నెరవేర్చారు. రేపు ఎలాగో మార్చి 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికలు కూడా మేమేమి చేయలేమని చేతులు ఎత్తేబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్న మాటకు కట్టుబడి ఉంటే మార్చి 10 లోపు మిగతా హామీలు కూడా నెరవేర్చాలి, 100 రోజుల్లోపు చేస్తామన్న హామీలు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. అది అమలు పరచమనే గగ్గోలు ఎందుకు మీకు? అమలు అవుతుంటే వాటి మీద చర్చ చేయడానికి రాలేరు. అమలు అవుతున్న వాటి మీద పాజిటివ్ కోణం లేదు. 100 రోజుల్లో చేయాలనేది మీది కాదు, మాది లక్ష్యం. ఇప్పుడు మా లక్ష్యం మీదైనందుకు సంతోషం. మా మీద ఆరోపణలు చేయడానికో లేకపోతే ఒత్తిడి తేవడానికో మీరు చేస్తున్నట్టే ప్రజల కోసం కొట్టాడుతున్నట్టే అనుకుంటాం. కానీ నేనేమంటున్నంటే నేను అడిగింది 6 గ్యారంటీల కోసం కాదు. మీకు ఆర్థిక పరిస్థితి తెలియదా అంటే మీ ఇద్దరికి తెలుసు. మీరే అప్పిప్పించింది, ఆర్బీఐ నుంచి స్పెషల్ కోటా కింద అప్పిప్పించిండ్రు మొన్న రైతు రుణమాఫీ కోసం. మీకు తెలుసు అక్కడ ఏం లేదు, గీక్కొని పోతుండ్రని. కనీసం రైతు రుణమాఫీకి సంబంధించిన 7,500 కోట్లు కూడా ఎటు పోయినాయో కూడా ఎవాపరేట్ అయినాయో కూడా తెలియదు. ఇంత ఆర్థిక నేరాలు ఆర్థిక దోపిడీ చేస్తే వాటి మీద రేపు ఎంక్వైరీ ఉంటుంది, అది వేరు విషయం. ఇప్పుడు మీ మీద కక్ష సాధింపు కాదు. మార్చి 17లోగా అయ్యే 6 గ్యారంటీల్లో ఇప్పుడు మనోడు మహాలక్ష్మి ఒకటి చెప్పేసి మిగతా అన్ని పక్కకు పెట్టేసిండు. సరే వాళ్ళది ఏంటంటే అట్లనే ఉంటది, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా సేమ్ ఉంటది, కొంచెం వాయిస్ లో తేడా ఉంటది అంతేగాని. నేనేమంటున్నానంటే మీకు బాధ్యత గురించి చెప్పిన, నాకు తెలిసి నాకేమనిపిస్తుంది కేసీఆర్ గారి మౌనం వెనుక ఈ రాలేదో మంచిగానే చేసుకుంటూ పోతున్నా అని సంతృప్తి చెందుతున్నట్టు అగపడుతుంది. ఆయన హౌస్ కి ఎందుకు రావట్లేదంటే ఎక్కడి చప్పుడు చేస్తలేడు, రాడు, వచ్చేటప్పుడు వస్తాడు, ఎప్పుడో వస్తాడు, వస్తే వస్తాడు లేకపోతే లేదు. ఏంటి నువ్వు చేయవా? మరి హౌస్ కి ఎందుకు రాడు, వచ్చి హౌస్లో ఎందుకు అడగాడు? మీరు అందరు అడుగుతుండ్రు, అది మీది. కానీ ప్రతిపక్ష నాయకుడు లేడు. ప్రతిపక్ష నాయకుడు సంతృప్తే ఉంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తారనే నమ్మకం ఉంది చేయబట్టి ఆయన రావట్లేడు. ఇక నేను ఎందుకు అడిగిపోచ్చన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ ఒక్కరోజు ఆ నల్గొండ సభలో పోయిండ్రు, రైతుకి ఏది అన్నాడు కదా, అది రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయి ఇట్లా అట్లా అని చెప్పేసి. రేపు రైతు రుణమాఫీ అవుతుంది మీరన్న మార్చి 17 లోపే. రైతుకు సంబంధించిన భరోసాకు సంబంధించి ఎకరాకి ఎంత రావాలనే దాని మీద ఒక లెక్క ఉన్నది, అది వస్తాయి. ఎందుకు తొందరపడుతున్నారు? 60 రోజులనే మొత్తం 5 సంవత్సరాలు చేసే 60 రోజుల్లో చేయాలనే ఆతృత వెనుక ఏమి పొలిటికల్ ఈగర్నెస్ ఏమున్నది మీకు? కాబట్టి వాళ్ళంతా వాస్తవాలు తెలిసి అబద్ధాలు ఆడుతున్నాయి. 2 బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంపీ ఎలక్షన్స్ లేకపోతే అసలు పంచాయతీ మీకు 6 నెలల వరకు వాళ్ళు పొయ్యి కయ్యం అని కూడా అనుకుంటారు. నేనేమంటున్నా మార్చి 17కే వస్తుందని ఎట్లా అనుకుంటున్నారు? మార్చి 17 కంటే ముందే ఎలక్షన్ కూడా వస్తుందని ఎందుకు ఎట్లా కూస్తున్నారు బీజేపీ వాళ్ళు? అండ్ ఆల్రెడీ వాళ్ళకు అంచనా ఉన్నట్టే కదా, వస్తున్నాయని ఫేక్ అని ఒకళ్ళు, ముందు వస్తాయని ఒకళ్ళు, వెనక్కి వస్తాయని అంటున్న క్రమంలోనూ 100 రోజులు రావచ్చు అంటున్నారు చాలా మంది. అంటే బీజేపీ మాట చెప్తున్న మాటే కాదు, అంటే దాని మీద ఉన్న అంచనా మేమేదో సహకరించాలని దాని మీద ఎందుకు లేదు మీకు? మీరు ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం అనేది ప్రభుత్వం కాదా? అది కూడా మాట్లాడారు. రెండవది కేసీఆర్ గారు కామ్ గా ఉన్నాడంటే దాని ఉద్దేశం ఏంటంటే జరుగుతాయనే నమ్మకం అయి ఉంటది. రాకేష్ గారు చెప్పాలి.